సృష్టిలో స్త్రీ అందమైందా పురుషుడు అందమైన వాడా అని చూడు పురుషుడు అన్నాడు. ఓకే సార్, ఇది పెట్టండి. పురుషుడు అందమైన వాడు. మీరు వలపక్షంతో చెప్తున్నారు. పురుషుడు ఎలా అందమైన వాడు అవుతుంది నీ చేత చెప్పిస్తారు. ఓకే, కోడి పెట్ట బాగుంటుందా పుంజు బాగుంటుందా? పుంజే బాగుంటుంది. ఓకే, మగ ఏనుగు బాగుంటుందా ఆడ ఏనుగు బాగుంటుందా? మగ ఏనుగే బాగుంటుంది. ఆడసింహం బాగుంటుందా మగ సింహం బాగుంటుందా? మగ సింహమే బాగుంటుంది. ఆడ నెమలి బాగుంటుందా మగ నెమలి బాగుంటుందా? మగ నెమలే బాగుంటుంది. మరి అన్ని నువ్వే చెప్తున్నావు కదా. మగవాడికి ఏమీ లేకపోయినా అందంగా ఉంటాడు, ఆడదానికి అన్నీ ఉంటేనే అందంగా ఉంటాడు. ఒక 70 ఏళ్ల ముసలాడికి గుండు తీసేసి గోచి పెట్టి రోడ్డు మీద వెళ్ళిపోతుంటే వాడి గురించి పట్టించుకునే ఎదా కూడా ఉండడు, వీడు ఎలా వెళ్తున్నాడు ఏంటని. అదే ఒక అమ్మాయికి గుండు తీసి గోచి పెట్టి పంపించు, దాన్ని చూడండి దీనికి ఎలా పిచ్చెక్కిందా అనుకుంటాను. అంటే మగ పురుషత్వం అన్నది సహజమైనటువంటి అందం. అది స్త్రీదేంటి అన్నీ ఉంటేనే అలంకరిస్తేనే స్త్రీ. నీకు ప్రశ్న వేస్తా, సాయంకాలం లోపల నాకు జవాబు చెప్పు. విష్ణువు స్త్రీయా పురుషుడా? విష్ణుమూర్తి ఉన్నాడు కదా, ఆయన స్త్రీయా పురుషుడా? బ్రాహ్మణ అమ్మాయి కదా. మరంతే విష్ణు స్త్రీయా పురుషుడా చెప్పండి. మీకు తెలుసా అండి, ఆలోచనకి వెళ్ళిపోయారా? మగాడిని స్త్రీ పురుషుడు కదా, విష్ణు అంటే మగాడే కదా. విష్ణు అంటే పేరు స్త్రీయా కాదు. అంటే విష్ణుమూర్తి పడుకునే ఉంటాడు కాబట్టి స్త్రీయా? విష్ణుమూర్తి స్త్రీ. అది చెప్పటానికి వీళ్ళు ఏం చేస్తారు, విష్ణువు నాభి కమలంలోంచి బ్రహ్మ పుట్టాడు అంటారు. నాభి కమలం కానీ గర్భాశయం కానీ స్త్రీకి ఉంటుంది కానీ పురుషుడికి ఉండదు. ఆయనకి లక్ష్మి ఆయన స్త్రీ అయితే సార్ లక్ష్మి భార్య. ఇదే ప్రశ్న అయ్యప్పకు వచ్చింది. అయ్యప్ప విష్ణువుకి శివుడికి పుట్టాడు కదా, పుట్టినప్పుడు ఇప్పుడు నాకు లక్ష్మి ఏమవుతుంది ఆయన క్వశ్చన్ వచ్చి ఆయన ఇలా ఉన్నాడు. అసలు ఇలా ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఎక్కడ మోహినికి శివుడికి మోహిని అంటే విష్ణువే కాదు కదా. మోహినే సార్, జగన్మోహిని అంటే విష్ణువే ఇంకోటి లేడు. చెప్పేది ఇలా పుట్టి ఇలా చూసి ఇలా ఉన్నట్టు ఆయన ఎక్కడ శబరిమలలో ఉంటే ఎవరైతే ఆ చెయ్యి తీస్తారో అప్పటి నుంచే అది పూజార్హం అవుతుంది. చాలా మంది ప్రయత్నం చేశారు, చేయలే. ఆఖరికి రాయలు రాస్తారు అన్నప్పుడు తాతాచార్యులని ఒక ఆయన ఇంకొక శైవ పండితులు ఉండేవాడు, విశ్వనాథ భక్తుడు. వీళ్ళని తీసుకుని రాయలు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళినప్పుడు ఎందుకంటే ఈయన ఇలా ఉన్నాడు అని పూజారిని అడిగితే, అయ్యా ఈయనకి డౌట్ వచ్చింది. ఇప్పుడు విష్ణువు జగన్మోహిని, ఈ జగన్మోహినికి శివుడికి పుట్టాను నేను, మరి విష్ణువు భార్య లక్ష్మి, ఇప్పుడు లక్ష్మి నాకు ఏమవుతుంది అని అడిగితే ఈ తాతాచార్యులు ఏదో చెప్పాడు. చెప్తే ఈయన ఏం చెప్పాడంటే, ఏమంటే ఏ వరుస అయినా తల్లి నుంచి వస్తుంది తప్ప తండ్రి నుంచి వస్తుంది తప్ప తల్లి నుంచి రాదు. ఇప్పుడు శివుడికి లక్ష్మి ఏమవుతుంది, చెల్లెలు అవుతుంది. అంటే అయ్యప్పకి ఏమవుతుంది, మేనత్వం అని సమాధానం చెప్పాడు. అప్పుడు ఆయన చెయ్యి తీసేసి ఇప్పుడు ఉన్న పొజిషన్లో కూర్చున్నాడు. ఆ గుడి 3 సార్లు తగిలిడిపోయింది. 4వసారి బ్రిటిషర్స్ కట్టారు. విడిపోదు కాదు రెడీ కానివ్వండి.